హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దుర్గా గణేష్. చాలా రోజుల తర్వాత అయితే వీడియో షూట్ అయితే చేస్తున్నానండి. యాక్చువల్గా చాలా రోజులు నేను వీడియోస్ అయితే స్టాప్ చేస్తాను. ఎందుకు ఏంటనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మెయిన్ పాయింట్కి వస్తే ఏంటంటే, ఇది ఒక రకంగా వెల్కమ్ బ్యాక్ వీడియో అనే అనుకోవాలి. ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో దానివల్ల ముందుగానే నా సైడ్ నుంచి ఒక అప్డేట్ ఇవ్వాలి. ఇన్ని రోజులు ఏం జరిగింది, ఏంటి, నేను ఎందుకు వీడియోస్ తీయలేకపోయానంటే అనేది మీ అందరికి అప్డేట్ ఇవ్వాలి. కాబట్టి నేనైతే ఈ వీడియో చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. మేము యాక్చువల్గా మీ అందరికీ తెలిసిందే, మేము యాక్చువల్గా రాజమండ్రిలో ఉంటాము. నేను ఎక్కువ రాజమండ్రి అండ్ అటు సైడ్ టెంపుల్స్ అటు సైడ్ ఉన్నవన్నీ చాలా వరకు వీడియోస్ అయితే షూట్ చేసి ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే మేము రాజమండ్రి నుంచి నియర్ బై విజయవాడ దగ్గరికి మేము మొత్తానికి షిఫ్ట్ అయిపోయాము. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అంటే ఘన జాబ్ వల్ల మేము మారాల్సి వచ్చింది. రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చాము. బట్ రాజమండ్రిలో మేము అప్రాక్స్గా 4 years నుంచి ఉంటున్నాము. ఇది వచ్చేసి 5th year అనమాట. బట్ 4 years నుంచి కూడా చాలా అలవాటు అయిపోయింది. చాలా అంటే చాలా, మొత్తం రాజమండ్రి A to Z అంతా తిరిగేసాము. అక్కడి నుంచి రావాలంటే కొంచెం సాడ్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యాము, మా హస్బెండ్, నేను కూడా. అండ్ యాక్చువల్గా అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి వచ్చేస్తున్న డే నేను వీడియో షూట్ చేశాను. అప్పుడైతే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది మాట్లాడడానికి, ఆ ఫీలింగ్ ఏంటనేది బయటకు వస్తుందని ఆ రోజు షూట్ చేశాను. బట్ ఏంటంటే మేము కార్లో ట్రావెల్ చేసామన్నమాట. రాజమండ్రి నుంచి మేము ఇక్కడ షిఫ్ట్ అయిపోయిన దగ్గరికి. యాక్చువల్గా ఊరి పేరు అప్పుడే మెన్షన్ చేయాలనుకోవట్లేదు, అప్కమింగ్ వీడియోస్లో ఎలాగో మీకు తెలుస్తుంది. నియర్ బై విజయవాడ అయితే వచ్చాం. అయితే రాజమండ్రి నుంచి వస్తున్నప్పుడు కార్లో ట్రావెల్ చేసామన్నమాట. నేను అప్పుడే వీడియో షూట్ చేశాను. బట్ ఏంటంటే ఏసీ ఆన్లో ఉంటుంది కదా, నేను అబ్జర్వ్ చేయాలి, ఏసీ ఆన్లో ఉంటుంది కదా. సో దానివల్ల ఏసీ సౌండ్ వచ్చిందన్నమాట వీడియోలో. అండ్ ఇంకా అది బాగాలేదు, వీడియో పెట్టినా అంత ఎఫెక్టివ్గా ఉండదని చెప్పేసి ఆ వీడియో అయితే పోస్ట్ చేయలేదు. అండ్ దాంట్లో ఏంటంటే ఘన అక్కడ నుంచి వచ్చేస్తున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నట్టు ఏంటనేది కూడా మాట్లాడారు. బట్ ఆ వీడియో పెట్టడానికి అయితే లేదు. బట్ నేను ఒకవేళ బాగుంటే చిన్న చిన్న బిట్స్ అయితే ఇక్కడ కార్నర్లో యాడ్ చేస్తాను, లేదంటే లేదు. అండ్ నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు నేను వర్కింగ్ అనమాట. సో దానివల్ల నేను ఒక సైడ్ ఇది ఒక సైడ్ అది రెండు మేనేజ్ చేసుకోలేకపోయేదాన్ని. అంటే కొంచెం టైమింగ్స్ అది కూడా సెట్ అయ్యేది కాదు. నేను వచ్చేసరికి నైట్ అయిపోయేది, నైట్ వీడియోస్ షూట్ చేయడానికి ఉండదు. అండ్ నాకు ఓన్లీ దొరికేది వీకెండ్ సండే ఒక్కరోజు మాత్రమే. అప్పుడు కూడా ఒక్కొక్కసారి వర్క్ వెళ్ళాల్సి వచ్చేది. ఒక్కొక్కసారి ఏంటంటే 2 weeks ఒకసారి అలాగా ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళం, ఘనాల ఇంటికి, లేదు మా ఇంటికి అలా వెళ్ళేవాళ్ళం. సో దానివల్ల ఏంటంటే వీడియో షూట్ చేయలేకపోయాను. సో దానివల్ల అయితే నేను వీడియో షూట్ చేయలేకపోయాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వీడియోస్ అయితే రీస్టార్ట్ చేద్దామని నేను ముందే అనుకున్నాను. ఇక్కడికి వద్దామని ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిందో అప్పుడే నేను వీడియోస్ అయితే స్టార్ట్ చేసేద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయాను. సో ఒక రకంగా ఇది వెల్కమ్ బ్యాక్ వీడియో అనే అనుకోవాలి. ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత అయితే నేను మళ్ళీ స్టార్ట్ చేశాను కాబట్టి. అండ్ ఇక్కడ నుంచి ప్రతి వీక్ ఒక వీడియో అన్న షూట్ చేసి, వీక్ ఒక వీడియో అన్న పోస్ట్ చేసేలాగా నా ఎఫర్ట్స్ అయితే పెడదామని అయితే అనుకుంటున్నాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి 3 రీజన్స్. ఒకటి, నాకు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం ఇంట్రెస్ట్. 2, ఆల్రెడీ స్టార్ట్ చేసి ఆపేసాను, అది నేను ఎలా అయినా కంటిన్యూ చేయాలి. నేను అనుకున్న, నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నా ఇంట్రెస్ట్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి. 3, నా లైఫ్లో జరిగే మెయిన్ మెమొరీస్ అన్నీ కూడా నేను కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ 3 రీజన్స్ వల్ల నేనైతే యూట్యూబ్ రీస్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ కూడా నేను వర్క్ చూసుకుని వర్క్ అయితే వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే నాకంటూ కొంచెం ఫ్రీ టైం దొరకాలని అయితే నేను అనుకున్నాను. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా నేను ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉన్నాను. సో దానివల్ల అయితే నాకు కొంచెం ఫ్రీ టైం కావాలి అని అనుకున్నాను. అండ్ ఆ ఫ్రీ టైంలో ఏంటంటే నాకున్న ఇంట్రెస్ట్ని నేను యూటిలైజ్ చేసుకోవాలి. నాకున్న టైంని, నాకున్న ఇంట్రెస్ట్ పెట్టి
యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి అయితే వీడియోస్ రీస్టార్ట్ చేయడం జరిగింది. మీరు నన్ను ఇప్పటివరకు ఎలా అయితే సపోర్ట్ చేశారో అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ నా ఎఫర్ట్స్ నేను పెట్టి నేను మళ్ళీ వీడియోస్ అయితే రీస్టార్ట్ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. అండ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది కూడా కాబట్టి సో ఎఫర్ట్స్ ఇంట్రెస్ట్ కలిసి ఇంకా మంచి వీడియోస్ అయితే షూట్ చేసి పెడదామని అయితే అనుకుంటున్నాను. అండ్ అప్కమింగ్ ఇంకా చాలా చెప్పాల్సినవి ఉన్నాయి, అవన్నీ మీతో నేను డిస్కస్ చేసుకుంటాను. నేను వీడియోస్ అయితే రీస్టార్ట్ చేస్తున్నాను కదా, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.